గురుగారు ఈ సంవత్సరం చంద్రగ్రహణాలు ఎప్పుడు అలాగే మనకి ఎన్ని గ్రహణాలు ఈ సంవత్సరం? చంద్రగ్రహణాలు ఉన్నాయమ్మా ఈ సంవత్సరము. గత సంవత్సరం మనకు చంద్రగ్రహణాలు వాటి ప్రభావం మన దేశం మీద లేదు. అయితే ఈ సంవత్సరం 2 చంద్రగ్రహణాలు వస్తున్నాయి. ఈ రెండిటి కూడా ఒకటి పూర్ణ చంద్రగ్రహణం, ఒకటి పాక్షిక చంద్రగ్రహణం. ఈ 2 చంద్రగ్రహణాలు భారతదేశం మీద దాని ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే సూర్యగ్రహణాలు మాత్రం ఎక్కడో విదేశాల్లో జరుగుతాయి, మన దేశం మీద దాని ప్రభావం కనపడదు. 2025 సెప్టెంబర్ నెల 7వ తారీఖు రాత్రి 11:40 ఆ రోజు ఆదివారం పౌర్ణమి పూర్వాభాద్ర నక్షత్రం ద్వారా కుంభరాశిలో చంద్రగ్రహణం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ నెల 8వ తారీఖు ఉదయం 1:26 వరకు ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం. సహజంగా మన వాళ్ళు కన్నా బాగా ఆలోచిస్తే దీనికి ఏం శాస్త్రాలు చెప్పాల్సిన పని లేదు. చంద్రగ్రహణాలన్నీ పౌర్ణమి రోజు వస్తాయి, సూర్యగ్రహణాలన్నీ అమావాస్య రోజు వస్తాయి. కనుక ఆ రోజు పౌర్ణమి రోజు ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, రాహువు ద్వారా ఏర్పడినటువంటి చంద్రగ్రహణం ఇది. ఈ గ్రహణం ద్వారా ఎప్పుడు సెప్టెంబర్ నెల 7వ తారీఖు రాత్రి 11:40 నుంచి ఇంకా 12 గంటలు దాటితే డేట్ మారుతుంది కదా. ఆ కారణం చేత మరుసటి రోజు అనగా 8వ తారీఖు అర్లీ మార్నింగ్ 1:26 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ చంద్రగ్రహణం వల్ల ఎవరెవరికి ఇబ్బందులు, ఎవరెవరికి ఏ రాసుల వారికి ఇబ్బందులు లేదు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల ధనస్సు, కన్య, వృషభ, మేషరాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కుంభ, వృశ్చిక, కర్కాటక, మీన రాశుల వారికి కాస్త ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మిగతా రాశుల వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఈ చంద్రగ్రహణానికి కొన్ని ఏ రాశులకైతే ప్రతికూలంగా ఉందో, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కుంభ, వృశ్చిక, కర్కాటక, మీన రాశులకి కాస్త చంద్రగ్రహణం, ఈ కుంభరాశిలో వచ్చేటువంటి చంద్రగ్రహణం ప్రతికూల గ్రహం అని చెప్పాం కాబట్టి ఈ గ్రహణం వల్ల ఇబ్బందులు పడకుండా చిన్న చిన్న పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇందులో రాహుతో కూడిన చంద్రగ్రహణం కనుక మినుములను ఆ రోజు గ్రహణం అయిపోయిన మరుసటి రోజు స్నానం ఆచరించి ఇల్లు శుద్ధి చేసుకొని మనం పేదవాళ్ళకి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయవచ్చు. అలాగే చంద్రుని యొక్క గ్రహణం కనుక బియ్యం దానం చేయవచ్చు. రాహువుని ప్లీజ్ చేసుకోవడం కోసము దుర్గా ఆరాధన చేసి శ్రీ సూక్తం కానీ శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం వినడం కానీ చదవడం కానీ చేసుకోవచ్చు. చంద్రునికి గ్రహణం పట్టింది కనుక లలితా సహస్రనామాలు చదవడం కానీ వినడం కానీ చేసుకుంటే ఏ చంద్రగ్రహణం వల్ల ఏ రాశులకి ప్రతికూలంగా ఉందో వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక 2వ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఇది 2026 మార్చి 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతుందమ్మా. ఆ రోజు కూడా మంగళవారము పౌర్ణమి. పుబ్బా నక్షత్రం ద్వారా సింహరాశిలో ఈ చంద్రగ్రహణం జరుగుతుంది. ఈ 2026 మార్చి 3వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఈ గ్రహణం సమాప్తమవుతుంది. అనగా 2026 మార్చి 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ చంద్రగ్రహణం ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం. 2026 మార్చి 3వ తారీఖు సాయంత్రం 7 గంటలకు ఇది సమాప్తమవుతుంది. ఈ చంద్రగ్రహణం వల్ల మిథున, మీన, వృశ్చిక, తులారాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. సింహ, వృషభ, మకర, కన్యా రాశులకి కాస్త ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. మిగతా రాశులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి రాశుల వారు ఈ చంద్రగ్రహణం అయిపోయిన మరుసటి రోజు అభ్యంగన స్నానం ఆచరించి కొన్ని బియ్యము పేదలకు దానం చేయండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి ఆవులకు ఆహారంగా పెట్టడం వల్ల శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గణపతి ఆరాధన చేయడం, గణేశాష్టకం చదువుకోవడం, లలితాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. గురుగారు ఈ సంవత్సరం మకర సంక్రమణం ఎప్పుడు వచ్చింది, అలాగే సంక్రాంతి పండుగ ఎప్పుడు మనకి? సహజంగా మనకు సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించి 30 రోజుల పాటు ఆయన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడమ్మా. ఈ సూర్యుడు ఒక్కొక్క నెల రోజులు ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఆ రాశికి ఆ రాశి పేరు పెట్టడం కూడా జరుగుతుంది సౌరమానాన్ని అనుసరించి. మనకు 2026 జనవరి 14వ తారీఖు రాత్రి అనగా బుధవారం రోజు రాత్రి 8 గంటలకు సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ మకర రాశిలోనికి సూర్యుడు వచ్చేటువంటి సందర్భాన్నే మకర సంక్రమణం అని పిలుస్తాము. దాన్నే మకర సంక్రాంతి అంటాం. మరి జనవరి నెల 14వ తారీఖు రాత్రి 8 గంటలు కదా సూర్యుడు ప్రవేశించాడు. మకర సంక్రమణం అప్పుడు వచ్చింది కనుక 2026 జనవరి 15వ తారీఖు గురువారం రోజున సంక్రాంతి పండుగ వచ్చింది మనకు ఈసారి. అనగా సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి వస్తుంది, తర్వాత సంక్రాంతి వస్తుంది, తర్వాత కనుమ వస్తుంది. ఈ సంవత్సరం 2026 జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగ రావడం జరిగింది. గురుగారు అసలు సంక్రాంతి పురుషుడు లక్షణాలు ఏంటి, దాని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంక్రమణం జరిగినప్పుడు సంక్రాంతి పురుషుడు అనేటువంటి మనకు
ఉంటాడు. ఆ సంక్రాంతి పురుషునికి కొన్ని లక్షణాలు ఉంటాయి అని శాస్త్రాలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరము ఈ మకర సంక్రమణం జనవరి 14న జరగడం వల్ల, జనవరి 15వ తారీఖున సంక్రాంతి పండుగ రావడం వల్ల మందాకిని నామధేయుడైనటువంటి సంక్రాంతి పురుషుడు వస్తాడు. ఇతను కుంకుమ పువ్వు స్నానం చేసి ఉంటాడు, చిత్ర వస్త్రాలను ధరించి ఉంటాడు, శంఖమును చందమును అనగా గంధమును ధరించి ఉంటాడు. ఈ రకంగా రావడం వల్ల స్త్రీల మీద నిందలు పడడానికి అవకాశం ఉంది. ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేస్తూ ఉంటారో ఇటువంటి స్త్రీల మీద నిందలు రావడానికి అవకాశం ఉంది. కళారంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, ఇతర టీవీ రంగాల్లో కానీ, నాటకాల్లో పనిచేసే నటులకు కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు చిన్న చిన్న అనారోగ్యాలు, చిన్న చిన్న భయాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాల వల్ల.